శ్రీమాత్రే నమః. బ్రహ్మసూత్రాలు. అధ్యాయం 1. సమన్వయ అధ్యాయం. బ్రహ్మసూత్రాల అధ్యయనం అనేది ఉపనిషత్తుల యొక్క సంశ్లేషణాత్మక అధ్యయనం. ఇది వేదాంత తత్వాన్ని వివరిస్తుంది. వేదాలు 3 భాగాలుగా ఉంటాయి. అవి యజ్ఞయాగాదులు లేదా కర్మకాండల గురించి వివరించే కర్మకాండ, ఉపాసన అనగా పూజ గురించి చెప్పే ఉపాసనా కాండ, మరియు బ్రహ్మజ్ఞానానికి సంబంధించిన జ్ఞానకాండ. కర్మకాండ మనిషి పాదాలను, ఉపాసనాకాండ హృదయాన్ని మరియు జ్ఞానకాండ తలను సూచిస్తాయి. మనిషిలో తల ఎంత ముఖ్యమైన భాగమో అలాగే వేదాలలోని జ్ఞాన భాగాన్ని వివరించే ఉపనిషత్తులు వేదాలకు శిరస్సు వంటివి. అందువల్ల దీనిని వేదాల శిరస్సు అని అంటారు. వేదాలు శాశ్వతమైనవి. వాటిని ఏ ఒక్క వ్యక్తి వ్రాయలేదు. అవి హిరణ్యగర్భుని అనగా బ్రహ్మదేవుని శ్వాస నుండి వెలువడ్డాయి. వేదాంతం అనేది వేదాల యొక్క అంతిమ సారం. అది జ్ఞానభాగానికి సంబంధించినది. వేదాంతం కేవలం ఊహాగానం కాదు. అది గొప్ప హిందూ ఋషులు లేదా దార్శనికుల దివ్య అనుభవాల యొక్క లేదా వారి ప్రత్యక్ష మరియు వాస్తవ సాక్షాత్కారాల యొక్క ప్రామాణికమైన గ్రంథం. బ్రహ్మసూత్రాలు ఆత్మ యొక్క విజ్ఞానం. విభాగం 1. జిజ్ఞాసాధికారం. అంశం 1. బ్రహ్మం మరియు దాని పూర్వావశ్యకాలపై విచారణ. అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనగా మానవ జీవితంలో ప్రాపంచిక సుఖాలన్నీ అశాశ్వతమైనవని గ్రహించి అంతఃకరణ శుద్ధి అనగా మనసు పరిశుభ్రత సాధించిన తర్వాత ఇప్పుడు పరబ్రహ్మ అనగా భగవంతుని తత్వాన్ని తెలుసుకోవాలనే తపన లేదా విచారణ ప్రారంభం కావాలి. కాబట్టి ఇప్పుడు బ్రహ్మమును గురించిన విచారణ. బ్రహ్మ జిజ్ఞాస. బ్రహ్మజ్ఞాన వాంఛ అనగా బ్రహ్మము యొక్క నిజస్వరూపం గురించిన విచారణ. సూత్రం అంటే అక్షరాల ఒక దారం. ఇది వేదాంత భాగాలనే పుష్పాలను ఒక దండగా కూర్చే ఉద్దేశాన్ని నెరవేరుస్తుంది. అథ అనే పదాన్ని చేపట్టబోయే కొత్త విషయాన్ని పరిచయం చేయడానికి ఉపయోగించారు. ఇక్కడ దీనిని తక్షణం కొనసాగింపును సూచించేదిగా తీసుకోవాలి. బ్రహ్మ విచారణ ప్రత్యేకంగా కొన్ని పూర్వ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. విచారించే వ్యక్తికి కొన్ని ఆధ్యాత్మిక అవసరాలు లేదా అర్హతలు ఉండాలి. అప్పుడే విచారణ సాధ్యమవుతుంది. అథ అంటే మోక్షానికి 4 సాధనాలైన కొన్ని ప్రాథమిక అర్హతలను పొందిన తర్వాత అవి ఏమనగా నిత్య, అనిత్య, వస్తు, వివేక అనగా శాశ్వతమైన మరియు అశాశ్వతమైన వాటి మధ్య వివేకము. రెండవది ముత్రార్థ ఫలభోగ విరాగ అనగా ఈ జీవితం లేదా స్వర్గంలో భోగాల పట్ల మరియు తన కర్మఫలాల పట్ల ఉదాసీనత. మూడవది షట్సంపాత్ 6 రకాల సద్గుణాలు. అవి ఏమనగా సమ మనస్సును అదుపులో ఉంచుకోవడం, దమ బాహ్య ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవటం, ఉపరతి లౌకిక భోగాలను త్యజించడం లేదా ఇంద్రియ విషయాలను గురించి ఆలోచించకపోవడం లేదా
ధార్మిక కర్మలను విరమించుకోవడం. తితిక్ష సుఖదుఖాలను, వేడి చలిని సహించటం. శ్రద్ధ గురువు మాటలపై మరియు ఉపనిషత్తులపై విశ్వాసం మరియు సమాధాన గాఢమైన ఏకాగ్రత. 4వది ముముక్షత్వ అనగా మోక్షం కోసం తపన. బ్రహ్మజ్ఞానం పొందాలనే తీవ్రమైన కోరిక ఉన్నవారు మాత్రమే వేదాంత తత్వాన్ని లేదా బ్రహ్మసూత్రాలను అధ్యయనం చేయడానికి అర్హులు. ధార్మిక కర్మకాండల గురించి వివరించే జ్ఞానం లేకపోయినా శృతుల అధ్యయనం నుండి బ్రహ్మజ్ఞానాన్ని పొందాలనే కోరిక నేరుగా కలుగుతుంది. బ్రహ్మశోధన ఏ కర్మల ఆచరణపైన ఆధారపడి ఉండదు. మీరు శాశ్వతమైన బ్రహ్మాన్ని తెలుసుకొని సాక్షాత్కరించుకోవాలి. అప్పుడే మీరు శాశ్వత ఆనందము, స్వేచ్ఛ, పరిపూర్ణత మరియు అమరత్వాన్ని పొందుతారు. మీ అన్వేషణకు కొన్ని ప్రాథమిక అర్హతలు ఉండాలి. అసలు బ్రహ్మజ్ఞానం గురించి ఎందుకు అన్వేషించాలి? ఎందుకంటే యజ్ఞాలు మొదలైన వాటి ద్వారా లభించే ఫలాలు అశాశ్వతమైనవి, కానీ బ్రహ్మజ్ఞానం శాశ్వతమైనది. ఈ భూలోకంలోని జీవితం మరియు మీ పుణ్యకర్మల వలన మీరు పొందే స్వర్గలోకంలోని జీవితం అశాశ్వతమైనవి. బ్రహ్మాన్ని తెలుసుకుంటే శాశ్వత ఆనందాన్ని మరియు అమరత్వాన్ని పొందుతారు. అందుకే మీరు బ్రహ్మం లేదా సత్యం లేదా పరమ వాస్తవికత యొక్క అన్వేషణను ప్రారంభించాలి. ఒక వ్యక్తి కర్మల పట్ల ఉదాసీనంగా మారే సమయం వస్తుంది. బాధ, దుఃఖం, భయం కలగని శాశ్వతమైన స్వచ్ఛమైన ఆనందాన్ని కర్మలు అతనికి ఇవ్వలేవని అతనికి తెలుస్తుంది. అందువల్ల సహజంగానే కర్మలకు అతీతమైన శాశ్వత ఆనందానికి మూలమైన సర్వవ్యాపి అయిన శాశ్వత అయిన ఆత్మ అయిన బ్రహ్మను గురించిన జ్ఞానం కోసం అతనిలో కోరిక పుడుతుంది. చార్వాకులు లేదా లోకాయుతుకులు శరీరమే ఆత్మ అని భావిస్తారు. కొందరు ఇంద్రియాలే ఆత్మ అని అనుకుంటారు. మరికొందరు మనస్సే ఆత్మ అని భావిస్తారు. కొందరు బుద్ధియే ఆత్మ అని భావిస్తారు. మరికొందరు ఆత్మ అనేది కేవలం ఒక క్షణికమైన భావన అని భావిస్తారు. వాస్తవానికి ఏది ఉనికిలో లేదని కొందరు భావిస్తారు. శరీరానికి భిన్నమైన ఆత్మ ఒకటి ఉందని, అదే కర్త మరియు కర్మఫలాలను అనుభవించేది అని మరికొందరు భావిస్తారు. ఆత్మకర్త కాదని, కేవలం అనుభవించేది మాత్రమేనని ఇంకొందరు అభిప్రాయపడతారు. వ్యక్తిగత ఆత్మ పరమాత్మలో ఒక భాగమని కొందరు భావిస్తారు. వ్యక్తిగత ఆత్మ పరమాత్మతో సమానమని వేదాంతులు వాదిస్తారు. విభిన్న తత్వశాస్త్ర శాఖలు విభిన్న అభిప్రాయాలు కలిగి ఉన్నాయి. అందువల్ల విషయాల సత్యాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించటం అవసరం. బ్రహ్మజ్ఞానం సమస్త కీడుకు మూలమైన లేదా ఈ భయంకరమైన సంసారానికి, లౌకిక జీవితానికి బీజమైన అవిద్య లేదా అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది. బ్రహ్మజ్ఞానం అంతిమ మోక్షప్రాప్తికి దారితీస్తుంది. అందువల్ల బ్రహ్మం గురించి వివరించే శృతులను అధ్యయనం చేయడం ద్వారా బ్రహ్మం గురించి విచారణ చేయడం చాలా ప్రయోజనకరమైనది. ఇప్పుడు ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఆ బ్రహ్మం యొక్క లక్షణాలు ఏమిటి? బ్రహ్మం యొక్క స్వభావం ఈ క్రింది సూత్రంలో లేదా సూక్తిలో వర్ణింపబడింది. సశేషం. శుభం భూయాత్.